trigonometric ratios of some specific angles. Specific angles ఏంటో నేను చెప్తాను చూడండి. Those are nothing but 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, finally 90 degrees. These are the specific angles. So these are the basic specific angles for the trigonometric ratios. Okay na? In textbook we have these values in tabular form. Before entering into that table, we learn how we can calculate these basic angle values. Now come to the first one, that is trigonometric ratios of 0 and 90. అంటే నథింగ్ బట్ ఈ రెండింటిని మనం పెయిరప్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. సిమిలర్లీ 30ని 60ని పెయిరప్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. 45ని మనం విడిగా క్యాలిక్యులేట్ చేస్తాం. నౌ కమ్ టు ది ఫస్ట్ వన్, దట్ ఈస్ ట్రిగ్నోమెట్రిక్ ratios of 0 degree and 90 degree. Very important. These proofs are in exam point of view లో చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్కి అస్సలు స్కిప్ చేయకండి, జాగ్రత్తగా క్లాస్ వినండి. నౌ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 0 డిగ్రీ అండ్ 90 degrees వాల్యూస్ నేను క్యాలిక్యులేట్ చేయాలంటే ఫర్ దిస్ వన్ ఐఎమ్ టేకింగ్ లెట్ వన్ acute angle ని నేను కన్సిడర్ చేస్తున్నా. దట్ ఈస్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ XAY ఈక్వల్స్ టు theta and acute angle. Okay, so let me draw that acute angle here. AXY, angle of XAY equals to theta and acute angle. Okay na? Similarly, in next step నేను ఏం చేస్తున్నానంటే I'm marking a point on ray AX with P. So let P be a point on AX ray. ఓకే, నేను ఇక్కడ 2 పాయింట్స్ని కన్సిడర్ చేశాను. మై ఫస్ట్ పాయింట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ XAY ఈక్వల్స్ టు theta, దట్ ఈస్ అన్ acute angle. That is first point I taken. In second point, I mark point P on AX ray. Okay, next one. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే నేను, మనకు తెలుసు కదా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైనే డిపెండ్ అయ్యి ఉంటాయి. సో నాకు ఇక్కడ ఐ హ్యావ్ టు మార్క్ వన్ ఆల్టిట్యూడ్ ఆర్ వన్ పర్పెండిక్యులర్. సో ఐఎమ్ డ్రాయింగ్ ఫ్రమ్ పాయింట్స్ P పర్పెండిక్యులర్ టు ది AY. That intersection point I'm marking with M. So at this point, right angle at point M. Draw perpendicular PM from P on AY. ఓకే, AY మీదకి నేను P పాయింట్ నుంచి ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే హియర్ వీ గాట్ AMP ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఫ్రమ్ ట్రయాంగిల్ AMP నౌ వీ కెన్ రైట్ ఎనీ ట్రిగ్నోమెట్రిక్ రేషియో. నేను ఫస్ట్ సైన్ వాల్యూని రాస్తున్నా అండ్ కాస్ వాల్యూని రాస్తున్నా, సిమిలర్లీ tan వాల్యూని రాస్తున్నాం. ఎందుకని ఇవి 3 రాస్తే సరిపోతుందా? 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియో కదా మేడం అనొచ్చు, తెలుసు. రిమైనింగ్ 3 ఆర్ ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ దీస్ 3. అంటే ఇవి 3 వస్తే ఆటోమేటికల్లీ అవి 3 కూడా వచ్చేసినట్టు లెక్క. సో ఇవి 3 మనం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సైన్ థీటా, వీ నో సైన్ రేషియో ఇస్ నథింగ్ బట్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఫర్ యాంగిల్ థీటా ఆపోజిట్ ఈస్ ది PM. By hypotenuse is the AP. I hope I am clear. Similarly, for angle theta, AM is the adjacent side. So cos theta
AM by hypotenuse is AP. Similarly, tan theta లేదు అంటే మీరు ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు. ఫర్ యాంగిల్ theta, this is opposite side, adjacent side, this is hypotenuse. For tan theta also, opposite by adjacent means nothing but PM by AM. I am marking these values with equation number 1. I hope I am clear. Just నేనేం చేయలేదు, one acute angle తీసుకున్నా, that is nothing but angle of XAY equals to theta and acute angle. That is my first step. In second step, on AX ray I mark a point with P. Okay, మనకి ఎలాగో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలి కాబట్టి I draw perpendicular from point P on ray AY. ఓకేనా, that intersection point I mark with M. ఇవన్నీ కాన్సెప్ట్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేస్తే వీ గాట్ ట్రయాంగిల్ ఏఎంపి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది కాబట్టి బేస్డ్ ఆన్ ద ట్రయాంగిల్ ఐ రోట్ హియర్ సైన్ రేషియో, కాస్ రేషియో అండ్ టాన్ రేషియో. నా అసలు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, 0 degrees 90 degrees క్యాలిక్యులేట్ చేయాలి. నా కమ్ టు ద ఫస్ట్ వన్. ఫస్ట్ మనం 0 degreesకి క్యాలిక్యులేట్ చేద్దాం. 0 ఎప్పుడు అవుతుంది అంటే ద యాంగిల్ విల్ డిక్రీజెస్, ఇది తగ్గుతూ వెళ్తేనే మనకి 0 degrees అనేది వస్తుంది. ఇఫ్ దిస్ యాంగిల్ ఇస్ డిక్రీజ్ వాట్ హ్యాపెన్స్, ఒకవేళ ఈ యాంగిల్ కనుక తగ్గితే ఈ ట్రయాంగిల్లో ఏమైనా చేంజెస్ వస్తాయేమో చూడండి. ఎస్, ఒకవేళ యాంగిల్ కనుక తగ్గిందనుకోండి, ఇక్కడ పర్పెండిక్యులర్ ఏమవుతుంది అంటే పర్పెండిక్యులర్ మెజర్మెంట్ ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. సిమిలర్లీ అలా డిక్రీజ్ అయ్యి వెన్ యాంగిల్ థీటా కమ్స్ టు ద 0, యాంగిల్ అనేది 0 అయినప్పుడు ఆబ్వియస్లీ ద పాయింట్ P విల్ కోయిన్సైడ్ విత్ M. ఓకేనా, అంటే ఈ 2 పాయింట్ కోయిన్సైడ్ అయ్యాయి అంటే ద లైన్ సెగ్మెంట్ PM ఏమవుతుంది, 0 అవుతుంది. సో లెట్ మీ రైట్ దోస్ పాయింట్స్ అవుట్ హియర్. వెన్ యాంగిల్ థీటా is decreases, then PM line segment also decreases. I hope I am clear about this point. This is a very most important point. Okay, యాంగిల్ డిక్రీజ్ అయినప్పుడు పర్పెండిక్యులర్ ఆల్సో డిక్రీజ్ అవుతుంది. యాంగిల్ అలా డిక్రీజ్ చేస్తూ వెళ్ళి యాంగిల్ అనేది 0 degrees అయినప్పుడు అంటే నథింగ్ బట్ ఈ రే ఏమవుతుంది అంటే ఏ వై పైన కోయిన్సైడ్ అవుతుంది. మీన్స్ నథింగ్ బట్ P పాయింట్ ఈజ్ కోయిన్సైడ్ విత్ M పాయింట్, అంటే ఆబ్వియస్లీ PM లైన్ సెగ్మెంట్ అనేది ఉండదు. వెన్ యాంగిల్ కమ్స్ టు 0 degrees దెన్ వాట్ హ్యాపెన్, ఏమవుతుంది చూద్దాం. PM లైన్ సెగ్మెంట్ ఉండదు అన్నాను కదా, ఆబ్వియస్లీ దట్ ఈస్ 0. అంటే P అనేది M తోటి కోయిన్సైడ్ అయితే AP ఈజ్ ఈక్వల్స్ టు AM. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. అవి ఒకదాని మీద ఒకటి కోయిన్సైడ్ అయినప్పుడు దోస్ 2 లైన్ సెగ్మెంట్స్ ఆర్ ది ఈక్వల్ వితౌట్ ద హ్యావింగ్ పర్పెండిక్యులర్, నథింగ్ బట్ PM ఈక్వల్స్ టు 0. నౌ క్యాలిక్యులేట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. ఫ్రమ్ 1 సైన్ థీటా ఈక్వల్స్ టు మనకి ఏమొచ్చింది, PM బై AP కదా. లెట్ మీ సబ్స్టిట్యూట్ దోస్ వాల్యూస్ అవుట్. సైన్ యాంగిల్ ఎంతకు వచ్చింది మనకి 0 degrees. సైన్ 0 degrees ఈక్వల్స్ టు PM 0 బై AP ఈక్వల్స్ టు ఎంత అయింది, AM. 0 బై ఎనీ డినామినేటర్ వీ గాట్ 0. సిమిలర్లీ కాస్ 0 degrees, కాస్ AM by AP, AM by AP. In the place of AP I am substituting AM. AM cancel, we got cos 0 equals to 1. Similarly tan 0, tan 0 ratio PM by AM, PM by AM. PM value we got 0 by AM means nothing but 0. I hope I am clear. Finally we got here sin 0 degrees equals to 0, cos 0 degrees equals to 1, tan 0 degrees equals to 0. These
values we need. I hope I am clear about this proof. యాంగిల్ని డిక్రీజ్ చేస్తే పర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ కూడా ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. అలా డిక్రీజ్ అయ్యి వెన్ యాంగిల్ కమ్స్ టు ద 0 degrees దెన్ ఆబ్వియస్లీ మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ అనేది ఉండదు. సో ఆబ్వియస్లీ యూ కెన్ రైట్ పిఎం ఈక్వల్స్ టు 0. ఈ లైన్ సెగ్మెంట్ లేదు అని అంటే పి పాయింట్ విల్ కోయిన్సైడ్ విత్ పాయింట్ ఎం. ఆబ్వియస్లీ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు ద ఏఎం. Okay, according to these values we can calculate sin 0, cos 0, tan 0. We got sin 0 equals to 0, cos 0 equals to 1, tan 0 equals to 0. I hope I am clear about trigonometric ratios of 0 degrees. Now come to the for 90 degrees value. For 0 degrees అంటే మనకి యాంగిల్ 0 అవ్వడానికి ఇక్కడ ఏం చేసామంటే యాంగిల్ మెజర్మెంట్ని మనం డిక్రీజ్ చేసాం. ఓకేనా, బట్ ఇక్కడ మనకి ఏం కావాలి 90 degrees కావాలి. థీటా ఈజ్ అన్ అక్యూట్ యాంగిల్ అన్నాను కదా, అంటే బిలో ద 90. సో ఇక్కడ ఏం చేయాలి, నేను యాంగిల్ని ఇంక్రీజ్ చేయాలి. ఇఫ్ ఐ ఇంక్రీజ్ ద యాంగిల్ వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ ట్రయాంగిల్. ఒకవేళ నేను యాంగిల్ని ఇంక్రీజ్ చేస్తే అంటే దిస్ ఏఎక్స్ రేస్ మూవ్స్ లైక్ దిస్. ఓకేనా, అది అలా మూవ్ అయినప్పుడు ఆబ్వియస్లీ ద పర్పెండిక్యులర్ ప్లేస్ విల్ చేంజెస్. అంటే దట్స్ మూవ్స్ టువర్డ్స్ టు ద వర్టెక్స్ ఏ. అది వర్టెక్స్ ఏ దగ్గరికి ఈ పర్పెండిక్యులర్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏఎం డిస్టెన్స్ అనేది డిక్రీజ్ అయింది. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇఫ్ ఐ ఇంక్రీజ్ యాంగిల్ థీటా, నేను థీటాని కనుక ఇంక్రీజ్ చేస్తే ద రే విల్ మూవ్స్ లైక్ దిస్. ఓకే, ఇలా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ప్లేస్ అనేది డిస్ప్లేస్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్పెండిక్యులర్ ఏమవుతుంది అంటే వర్టెక్స్ ఏకి దగ్గరగా రీచ్ అవుతుంది. దగ్గరగా మూవ్ అయింది అని అంటే ఏఎం సైడ్ విల్ డిక్రీజెస్. ఓకే, అలా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. వెన్ దిస్ యాంగిల్ కమ్స్ టు ద 90 degrees, అది కంప్లీట్గా 90 degrees వచ్చేసింది అని అనుకోండి, ఈ పర్పెండిక్యులర్ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఇది ఈ పొజిషన్లోకి వచ్చేసింది అంటే వీ కెన్ సే ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు ద పిఎం. దెన్ ఈ సైడ్ మెజర్మెంట్ అనేది కంప్లీట్గా 0 అయిపోయింది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ అయింది కాబట్టి డిస్టెన్స్ అనేది లేదు. వీ కెన్ కంక్లూడ్ ఏఎం ఈక్వల్స్ టు 0, ఏపీ ఈక్వల్స్ టు పిఎం. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. లెట్ మీ రైట్ దోస్ పాయింట్స్ ఆర్ హియర్. వెన్ యాంగిల్ theta is increases, then AM will decreases. అదేమవుతుంది అంటే తగ్గుతుంది. తగ్గుతూ ఫైనల్లీ వెన్ థీటా ఈక్వల్స్ టు 90 degrees, ఓకే 90 degreesకి వచ్చినప్పుడు పాయింట్ M will coincide with A. ఏతో అదేమవుతుంది కోయిన్సైడ్ అవుతుంది. అంటే వీ కెన్ కంక్లూడ్ ఏపీ ఈక్వల్స్ టు పిఎం, ఏఎం ఈక్వల్స్ టు 0. ఎం అనేది ఏతో కోయిన్సైడ్ అయిందంటే ఈ లైన్ సెగ్మెంటే ఉండదు. సో ఏఎం ఈక్వల్స్ టు 0. ఈ పర్పెండిక్యులర్ ఏమవుతుంది అంటే ఎగ్జాక్ట్ ఈ పొజిషన్లోకి మూవ్ అయింది. ఆల్రెడీ మనం ఏఎక్స్ని కూడా మూవ్ చేసేసాం కదా, ఇదే పొజిషన్లో ఉంది, వర్టికల్గానే ఉంది. అంటే నథింగ్ బట్ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు పిఎం. ఫ్రమ్ 1 వీ గాట్ దీస్ 2 values. లెట్ మీ సబ్స్టిట్యూట్ దీస్ 2 values ఇన్ ఈక్వేషన్ 1. సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు పిఎం బై ఏపీ. బట్ ఇక్కడ మనకి థీటా ఎంత అయింది 90 degrees అయింది. సో లెట్ మీ రైట్ సైన్ 90 degrees ఈక్వల్స్ టు పిఎం అన్న ఏపీ అన్న ఒకటే. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ పిఎం I am substituting AP. AP by AP we got 1. Similarly, cos 90 degrees. Cos from equation 1. AM by AP. AM value we got 0 by AP. Means nothing but 0. Similarly, tan 90. From equation 1. PM. PM anna AP anna okate. So let me write
PM by AM we got 0. న్యూమరేటర్లో ఎంతైనా ఉండనివ్వండి, డినామినేటర్లో 0 అంటే 0తో డివిజన్ అనేది పాసిబిలిటీ కాదు కాబట్టి దిస్ వాల్యూ we got not defined. I hope I am clear about this proof. ఒక్కసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. టూ ఈజీ కాన్సెప్ట్ ఇక్కడ నేను జస్ట్ 2 స్టెప్స్ కన్సిడర్ చేశాను. దోస్ ఆర్ యాంగిల్ ఆఫ్ XAY ఈక్వల్స్ టు థీటా అండ్ acute angle. That is first point. In second point, I mark points P on ray AX. ఓకేనా? సో మనకి పర్పెండిక్యులర్ కావాలి కాబట్టి I draw a perpendicular PM line from point P on ray AY. So finally we got AMP is a right angle triangle. Based on the triangle I wrote sine trigonometric ratios, cos ratio and tan ratio. ఓకే, దాన్ని నేను ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేశాను. ఇప్పుడు మనం ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని 0 డిగ్రీస్కి 90 డిగ్రీస్కి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఫర్ 0 డిగ్రీస్ వీ హ్యావ్ టు డూ డిక్రీజ్ ద యాంగిల్. ఈ యాంగిల్ని మనం ఏం చేయాలి అంటే తగ్గించాలి. ఒకవేళ ఈ యాంగిల్ని మనం తగ్గిస్తే ఆబ్వియస్లీ ఇక్కడ ఏమవుతుంది అంటే పర్పెండిక్యులర్ కూడా ఏమవుతుందంటే తగ్గుతుంది. అలా తగ్గుతూ వెన్ యాంగిల్ కమ్స్ టు ద 0 డిగ్రీస్ ఈ పర్పెండిక్యులర్ కంప్లీట్గా ఏమవుతుంది అంటే 0 అవుతుంది. మీన్స్ నథింగ్ బట్ పాయింట్ P విల్ కోయిన్సైడ్ విత్ M. సో ఇవి రెండు కోయిన్సైడ్ అయితే వీ కెన్ కంక్లూడ్ AP ఈజ్ ఈక్వల్స్ టు AM అండ్ PM ఈక్వల్స్ టు 0. దీస్ 2 పాయింట్స్ని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే వీ గాట్ sin 0, cos 0 అండ్ tan 0. ఇక్కడ మీకు హోంవర్క్ ఏంటంటే నేను sin 0, cos 0, tan 0ని క్యాలిక్యులేట్ చేశాను. మీకు హోంవర్క్ ఏంటంటే cosec 0 degrees, sec 0 degrees, cot 0 degrees. ఈ 3 వాల్యూస్ని నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఇవ్వండి. ఓకే, నౌ కమ్ టు ది ఫర్ 90 డిగ్రీ. 90 డిగ్రీస్ కోసం ఇక్కడ acute యాంగిల్ని ఏం చేయాలంటే ఇంక్రీజ్ చేయాలి. ఈ 90 డిగ్రీస్ కోసం యాంగిల్ని కనుక మనం ఇంక్రీజ్ చేస్తే ఆబ్వియస్లీ ఈ పర్పెండిక్యులర్ ఏమవుతుంది అంటే ఇట్ విల్ మూవ్ క్లోజర్ టు ద వర్టెక్స్ A, అంటే దగ్గరగా మూవ్ అవుతుంది. అలా ఇంక్రీజ్ చేస్తూ వెన్ ద యాంగిల్ కమ్స్ టు ద 90 డిగ్రీస్ ద పాయింట్ M విల్ కోయిన్సైడ్ విత్ వర్టెక్స్ A అండ్ AP ఈజ్ ఈక్వల్స్ టు ద PM. ఎందుకంటే ఇవి రెండు పర్పెండిక్యులర్గానే ఉంటాయి కాబట్టి. సో ఆ 2 వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే వీ గాట్ sin 90, cos 90, tan 90. సిమిలర్లీ మీకు ఇక్కడ కూడా హోంవర్క్ ఏంటంటే cosec 90 degrees, sec 90 degrees, cot 90 degrees. ఈ వాల్యూస్ని మీరు క్యాలిక్యులేట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ దిస్ వన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, స్కిప్ చేయకండి, 2-3 టైమ్స్ వాచ్ చేయండి. కమ్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ 30 degrees అండ్ 60 degrees. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.